హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీల. ఫ్రెండ్స్, అధ్యాపన శాస్త్రం బిఎడ్ జీవశాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం 2 అనే ఈ న్యూ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో బయాలజీ మెథడాలజీ మూల్యాంకనం పార్ట్ 4 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. అభ్యసన ఆధారంగా చేసుకుని మూల్యాంకనాన్ని 3 రకాలుగా విభజించవచ్చు. అభ్యసనం మెరుగుపరచడానికి మూల్యాంకనం, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, పాఠశాలలో నిర్వహించే నిర్మాణాత్మక లేదా రూపణ మూల్యాంకనం అభ్యసన మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, నోటు పుస్తకాలు, ఇతరత్ర చేసే పనులు, ప్రాజెక్టు పనులు, వీటిని పరిశీలిస్తే ఉపాధ్యాయులకు విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు, ఎక్కడ అభ్యసనలో ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది. దీనికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల అభ్యసన మెరుగుపడుతుంది. అభ్యసన మెరుగుపరచడానికి మూల్యాంకనం, అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, పాఠశాలల్లో నిర్వహించే నిర్మాణాత్మక లేదా రూపణ మూల్యాంకనం, యూనిట్ ఎగ్జామ్స్, మంత్లీ పెట్టే ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా, అవి అభ్యసనం మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడుతుంది. విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, నోటు పుస్తకాలు, ఇతరత్ర చేసే పనులు, ప్రాజెక్టు పనులు, వీటిని పరిశీలిస్తే ఉపాధ్యాయులకు విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు, ఎక్కడ అభ్యసనలో ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది. దీనికి తగిన చర్యలు తీసుకోవడం వల్ల అభ్యసనం మెరుగుపడుతుంది. నెక్స్ట్, అభ్యసనం జరిగేటప్పుడు మూల్యాంకనం. ఇది కూడా రూపణ మూల్యాంకనంలోని భాగంగా చెప్పవచ్చు. పిల్లల అభ్యసనలో పాల్గొని నేర్చుకుంటున్నప్పుడే మూల్యాంకనం జరిగిపోతుంది అన్నమాట. మూల్యాంకనం జరపడం వల్ల వెంటనే అభ్యసన ప్రక్రియలో మార్పులు తీసుకుని రావచ్చు. అభ్యసన జరిగేటప్పుడు మూల్యాంకనం, ఇది కూడా రూపణ మూల్యాంకనంలో భాగంగా భావించవచ్చు. పిల్లలు అభ్యసనలో పాల్గొని నేర్చుకుంటున్నప్పుడే మూల్యాంకనం జరపడం వల్ల అభ్యసన ప్రక్రియలో మార్పులను తీసుకురావచ్చు. ఉదాహరణకి, ఒక పాఠ్యాంశంపై చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు విద్యార్థులు పాల్గొనే తీరు, వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను తెలిపే సందర్భాన్ని ఉపాధ్యాయుడు సావధానంగా పరిశీలించడం వలన విద్యార్థుల అవగాహన లోపం చర్చలో కనపడినప్పుడు వెంటనే సరిదిద్దవచ్చు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఒక పాఠ్యాంశంపై చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు అంటే అభ్యాసం జరుగుతున్నప్పుడే విద్యార్థుల యొక్క పాల్గొనే తీరు, వివిధ అంశాలపై వారి అభిప్రాయాలను తెలిపే సందర్భాన్ని ఉపాధ్యాయుడు సావధానంగా పరిశీలించడం వల్ల విద్యార్థుల అవగాహన లోపం చర్చలో కనపడినప్పుడు వెంటనే సరిదిద్దుతాడు ఉపాధ్యాయుడు. అదేవిధంగా పాఠం బోధించేటప్పుడు వివిధ కృత్యాలలో విద్యార్థుల ప్రవర్తన ఆధారంగా కూడా వారికి అభ్యసన లోపాలను గుర్తించి వెంటనే సరిదిద్దవచ్చు. పాఠం బోధించే అంటే ఇక్కడ మనం చర్చ గురించి అనుకున్నాం. మళ్ళీ పాఠం బోధించే విషయంలో కూడా వివిధ కృత్యాలలో విద్యార్థుల యొక్క ప్రవర్తనని ఆధారంగా చేసుకుని అభ్యసన లోపాలు గుర్తించి వెంటనే సరిదిద్దవచ్చు. నెక్స్ట్, అభ్యసనం యొక్క మూల్యాంకనం, అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. సంకలన మూల్యాంకనాన్ని అభ్యసనం యొక్క మూల్యాంకనంగా చెప్పవచ్చు. మనం ఫస్ట్ 2 సందర్భాల్లోనూ అభ్యసన జరిగేటప్పుడు, అభ్యసన మెరుగుపరచడానికి మూల్యాంకనం కానీ అభ్యసన జరిగేటప్పుడు మూల్యాంకనం కానీ మనం దేనిని ఉదాహరణగా తీసుకున్నాం? రూపణ మూల్యాంకనాన్ని ఉదాహరణగా తీసుకున్నాం. కానీ ఇక్కడ అభ్యసనం యొక్క మూల్యాంకనంలో మనం సంకలన మూల్యాంకనాన్ని ఉదాహరణగా తీసుకుంటాం. విద్యార్థులు పొందిన జ్ఞానాన్ని పరీక్షించడమే అభ్యసనం యొక్క మూల్యాంకనం. మూల్యాంకనం ఫలితం గ్రేడులు లేదా మార్కుల రూపంలో ఉంటాయి. మూల్యాంకనం యొక్క ఫలితము గ్రేడులు లేదా మార్కుల రూపంలో ఉంటాయి. అభ్యసనం యొక్క మూల్యాంకన ఫలితాలు తల్లిదండ్రులకు తెలియజేయడానికి, విద్యా లక్ష్యాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి, విద్యార్థుల గుణాత్మక అభ్యసనాన్ని పోల్చడానికి ఉపయోగపడతాయి. విద్యా లక్ష్యాలు తల్లిదండ్రులకి తెలియజేయాలి. అదేవిధంగా మూల్యాంకన ఫలితాలు తల్లిదండ్రులకు తెలియజేయాలి. మూల్యాంకన ఫలితాలు, అభ్యసనం యొక్క మూల్యాంకన ఫలితాలు తల్లిదండ్రులకు తెలియజేయడానికి, విద్యా లక్ష్యాలు సాధించబడ్డాయో లేదో తెలుసుకోవడానికి, విద్యార్థుల గుణాత్మక అభ్యసనాన్ని పోల్చడానికి ఈ అభ్యసనం యొక్క మూల్యాంకనం అనేది సహాయపడుతుంది అన్నమాట. నెక్స్ట్, నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యాలు.
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక వికాసాలన్నీ సమాన ప్రాధాన్యతతో మూల్యాంకనం చేయాలని నిర్దేశించబడింది. కాబట్టి CCE లక్ష్యాలను ఈ క్రింది విధంగా పరిశీలించవచ్చు. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక ఈ వికాసాలు ఉన్నాయి కదా, ఈ 4 రకాల వికాసాలు శారీరక, మానసిక, ఉద్వేగ, సాంఘిక వికాసాలన్నీ సమాన ప్రాధాన్యతతో మూల్యాంకనం చేయాలని నిర్దేశించబడింది. కాబట్టి CCE లక్ష్యాలను ఈ క్రింది విధంగా పరిశీలించవచ్చు. విద్యార్థులు జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలలో సాధించిన నైపుణ్యాలను మూల్యాంకనం చేయుట. జ్ఞానాత్మక, భావావేశ, మానసిక, చలనాత్మక రంగాలలో సాధించిన నైపుణ్యాలను మూల్యాంకనం చేయాలి. నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యం అది. విద్యార్థులను బట్టి విధానం నుంచి విశ్లేషణాత్మక ఆలోచన విధానంలో జ్ఞాన నిర్మాణం చేసుకోవడాన్ని ప్రోత్సహించుట. విద్యార్థులను బట్టి విధానం నుంచి విశ్లేషణాత్మక ఆలోచన విధానంలో జ్ఞాన నిర్మాణం చేసుకోవడాన్ని ప్రోత్సహించుట. నెక్స్ట్, బోధనా ప్రక్రియలో భాగంగా మూల్యాంకన పరిగణించుట. బోధనా ప్రక్రియలో భాగంగా ఉండాలి కదా మూల్యాంకనం. అదేవిధంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిరంతర అభివృద్ధికి కృషి చేయుట. విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిరంతర అభివృద్ధికి కృషి చేయుట. బోధన అభ్యసన లోపాలు గుర్తించి బోధన అభ్యసన ప్రక్రియను మెరుగుపరచుట. బోధన అభ్యసనల లోపాలను గుర్తించి బోధన అభ్యసన ప్రక్రియను మెరుగుపరచుట. నెక్స్ట్, బోధన అభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగా చేయటం. బోధన అభ్యసన ప్రక్రియను విద్యార్థి కేంద్రీకృతంగా చేయడం ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క లక్ష్యాలు అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్, మూల్యాంకనం ప్రయోజనాలు. విద్యా ప్రమాణాలు నిలబెట్టబడతాయి. విద్యా ప్రమాణాలు నిలబెట్టబడతాయి. అభ్యసన పరిస్థితులు మెరుగుపడతాయి. అభ్యసన పరిస్థితులు మెరుగుపడతాయి. బోధనా లోపాలు సవరించబడతాయి. బోధనా లోపాలు సవరించబడతాయి. లక్ష్య సాధన వివరాలు తెలియజేయబడతాయి. లక్ష్య సాధన వివరాలు తెలియజేయబడతాయి. విద్యార్థులు సాధించిన ప్రగతి తెలియజేయబడుతుంది. విద్యా ప్రమాణాలు నిలబెట్టబడతాయి. అభ్యసన పరిస్థితులు మెరుగుపడతాయి. బోధనా లోపాలు సవరించబడతాయి. లక్ష్య సాధన వివరాలు తెలియజేయబడతాయి. విద్యార్థులు సాధించిన ప్రగతి తెలియజేయబడుతుంది. కొత్త కోర్సులలోనికి విద్యార్థుల ఎంపికకు తోడ్పడుతుంది మూల్యాంకనం. వ్యక్తిగత తారతమ్యాలు గుర్తించి విద్యార్థులకు మార్గదర్శకం ఇవ్వడానికి ఉపాధ్యాయుడికి తోడ్పడుతుంది. కొత్త కోర్సులలోనికి విద్యార్థుల ఎంపికకు తోడ్పడుతుంది. వ్యక్తిగత తారతమ్యాలు గుర్తించి విద్యార్థులకు మార్గదర్శకం ఇవ్వడానికి ఉపాధ్యాయునికి తోడ్పడుతుంది. మూల్యాంకనం యొక్క ప్రక్రియ. మూల్యాంకనం యొక్క ప్రక్రియ ఎవల్యూషన్ ప్రాసెస్. విద్యా ప్రక్రియలో ఏ సోపానాలు అయితే ఉన్నాయో అవే విద్యా మూల్యాంకనంలోని సోపానాలుగా మనం మూల్యాంకన ప్రక్రియలో గమనించవచ్చు. మూల్యాంకన ప్రక్రియ ఈ క్రింది సోపానాలలో జరుగుతుంది. విద్యా ప్రక్రియలో ఏ సోపానాలు అయితే ఉంటాయో అవే విద్యా మూల్యాంకనంలో కూడా సోపానాలుగా ఉన్నాయన్నమాట. మనం మూల్యాంకన ప్రక్రియలో గమనించవచ్చు. ఫస్ట్ ఇదేంటి, విద్యా లక్ష్యాలు ఎంపిక చేసుకుంటా. ఫార్ములేటింగ్ ఆబ్జెక్టివ్స్. విద్యా లక్ష్యాలు ఎంపిక చేసుకుంటా. సెకండ్ది లక్ష్యాలు ప్రవర్తన రూపంలో నిర్వచించుట. డిఫైనింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ చేంజెస్. లక్ష్యాలు ప్రవర్తన రూపంలో నిర్వచించుట. డిఫైనింగ్ ఆబ్జెక్టివ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిహేవియర్ చేంజెస్. నెక్స్ట్, సరి అయిన అభ్యసనానుభవాలు ఎన్నుకొనుట. సరి అయిన అభ్యసనానుభవాలు ఎన్నుకొనుట. నెక్స్ట్, తగిన మూల్యాంకన సాధనాలు ఎన్నుకొనుట. నెక్స్ట్, అభ్యసన ఫలితాలని మూల్యాంకనం చేయుట. ఎవాల్యూటింగ్ లెర్నింగ్ అవుట్కమ్స్. ఫస్ట్ ఏం చేస్తాం, మనం విద్యా లక్ష్యాలని ఎంపిక చేసుకుంటాం. అంటే ఎటువంటి లక్ష్యాలు సాధించాలి, ఈ సంవత్సరాంతానికి విద్యార్థుల్లో ఎటువంటి మార్పులు తీసుకురావాలి, విద్యా లక్ష్యాలు అంటే సాధించవలసిన విద్యా లక్ష్యాలని ఎంపిక చేసుకుంటారు. ఫార్ములేటింగ్ ఆబ్జెక్టివ్స్. మూల్యాంకన ప్రక్రియ జరిగే ముందు మూల్యాంకన చేయవలసిన విద్యా లక్ష్యాలని ఎంపిక చేసుకోవాలి.
నెక్స్ట్ ఏంటి, లక్ష్యాలు ప్రవర్తన రూపంలో నిర్వచించడం. అంటే ఇక్కడ ఈ పాఠ్యబోధన ద్వారా విద్యార్థుల్లో ఇటువంటి మార్పులు రాబట్టవచ్చు, విద్యార్థుల యొక్క ప్రవర్తనలో ఇటువంటి మార్పులు రాబట్టవచ్చు. అలాగా లక్ష్యాలు ప్రవర్తన రూపంలో నిర్వచించాలి. నెక్స్ట్ స్టెప్ అన్నమాట. లక్ష్య సాధన విద్యార్థులలో పాఠ్యాంశానికి సంబంధించిన నిర్దిష్ట ప్రవర్తన రూపంలో నిర్వచించబడుతుంది. మూల్యాంకనలో ఈ దశలో లక్ష్యానికి తగిన నిర్దిష్ట ప్రవర్తనలు ఎంపిక చేయబడ్డాయో లేదా అన్నది నిర్ధారితమవుతుంది. విద్యార్థులలో పాఠ్యాంశానికి సంబంధించిన నిర్దిష్ట ప్రవర్తన రూపంలో నిర్వచింపబడుతుంది అన్నమాట లక్ష్య సాధన. అంటే పాఠ్యాంశానికి సంబంధించి నిర్దిష్ట ప్రవర్తన రూపంలో, అదే మనం అనుకున్నాం కదా, మనం నిర్దిష్ట ప్రవర్తన రూపంలో ఇటువంటి మార్పు వస్తుంది. ప్రకృతి పట్ల, అంటే ఒక ఉదాహరణ ఏంటంటే ప్రకృతి పట్ల గౌరవాన్ని ఏర్పరచుకుంటాడు, అలా అన్నమాట. లక్ష్య సాధన విద్యార్థుల్లో పాఠ్యాంశానికి సంబంధించి నిర్దిష్ట ప్రవర్తన రూపంలో నిర్వచించబడుతుంది. ఈ పాఠ్యబోధన ద్వారా పెద్దల్ని గౌరవించడం నేర్చుకుంటాడు, అది ప్రవర్తన రూపంలో నిర్వచించడం అనమాట. అలాగా మనం లక్ష్యాలు ప్రవర్తన రూపంలో నిర్వచిస్తాం రెండవ స్టెప్గా మూల్యాంకనంలో. నెక్స్ట్, సరి అయిన అభ్యసన అనుభవాలను ఎన్నుకుంటాం. విద్య ద్వారా నిర్దిష్ట ప్రవర్తనలు రావాలంటే దానికి తగిన అభ్యసన పరిస్థితులు కల్పించాలి. ఈ అభ్యసన పరిస్థితులు అంటే విద్యార్థి నేర్చుకునే అభ్యసన అనుభవాలని కానీ అభ్యసన పరిస్థితుల్ని విద్యార్థులకి కల్పించాలి. మన ఫస్ట్ 2 స్టెప్పుల్లోని విద్యార్థులు లేరు. ఇక్కడ ఉపాధ్యాయుడే విద్యా లక్ష్యాలు ఎంపిక చేసుకుంటాడు, లక్ష్యాలు ప్రవర్తన రూపంలో నిర్వచిస్తారు అంతే. ఇక్కడ ఏంటి, విద్యార్థులకి అభ్యసన అనుభవాలను కల్పించాలి. విద్యార్థుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సెలెక్టింగ్ అప్రోప్రియేట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, విద్యార్థులకి అభ్యసన అనుభవాలు అభ్యసన పరిస్థితులు కలగజేయాలి. విద్య ద్వారా నిర్దిష్ట ప్రవర్తనలు రావాలంటే దానికి తగిన అభ్యసన పరిస్థితులు కల్పించాలి. ఈ అభ్యసన పరిస్థితుల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థి అభ్యసన అనుభవాలు పొందుతాడు. మూల్యాంకన ద్వారా లక్ష్య సాధనకు తగిన అభ్యసన అనుభవాలు విద్యార్థులు పొందినది లేనిది అభ్యసన పరిస్థితులు ఎంతవరకు ఉపయోగపడింది తెలుస్తుంది. ఈ మూల్యాంకన ద్వారా లక్ష్య సాధనకు తగిన అభ్యసన అనుభవాలు విద్యార్థులు పొందారా లేదా అభ్యసన పరిస్థితులు ఎంతవరకు ఉపయోగపడ్డాయో తెలుస్తుంది. నెక్స్ట్, తగిన మూల్యాంకన సాధనాలు ఎన్నుకొనుట. ఇప్పుడు ఏం చేసాం, అభ్యసన అనుభవాలు కల్పించాం విద్యార్థులకి. ఆ తర్వాత ఏం పెట్టాలి, ఎగ్జామ్ పెట్టాలి, మూల్యాంకన సాధనాలు ఎన్నుకోవాలి. అభ్యసన ఫలితాలను కనుగొనడానికి తగిన మూల్యాంకన సాధనాలు ఎన్నుకోవాలి. మూల్యాంకన ద్వారా మూల్యాంకన సాధనాల వినియోగంలో మార్పులు తీసుకుని రావచ్చు. అంటే మనం మూల్యాంకన ఒకసారి ఒక విధంగా చేస్తే మరొకసారి, అంటే మూల్యాంకన ద్వారా మూల్యాంకన సాధనాల్లో కూడా వినియోగంలో, అంటే ఒకసారి విద్యార్థుల యొక్క ప్రవర్తనలో మార్పులు మనకు సరిగ్గా తెలిసి రాకపోతే మరొక మూల్యాంకన సాధనం పెట్టుకుని మనం అప్లై చేసి విద్యార్థుల మీద అంటే సక్సెస్ అయిందో లేదో కూడా మనకి ఈ మూల్యాంకన సాధనాలు అనేక రకాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది నెక్స్ట్ వస్తుంది అనమాట మూల్యాంకన సాధనాల గురించి. ఆ మూల్యాంకన సాధనాలు అనేక రకాలు ఉన్నాయి. ఇలాగా ఈ మూల్యాంకన సాధనాల్లో వేటిని పెట్టి విద్యార్థులకి పరీక్షించాలి అనేది మనకి ఈ మూల్యాంకన ప్రక్రియలో తెలుస్తుంది అనమాట, నిర్ధారించబడుతుంది. అభ్యసన ఫలితాలను మూల్యాంకనం చేయటం. ఈ సోపానంలో అభ్యసన ఫలితాలను సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది. మెరుగైన ఫలితాల కోసం తగిన చర్యలు సూచించబడతాయి. అందువల్ల మూల్యాంకన ప్రక్రియలను ఈ విధంగా చూపవచ్చు. అభ్యసన ఫలితాలను మూల్యాంకనం చేయటం. ఈ సోపానంలో అభ్యసన ఫలితాలను సేకరించిన సాక్ష్యాల ఆధారంగా, సాక్ష్యాలు సేకరించాం కదా మనం పైన ఎగ్జామ్ మూల్యాంకన సాధనాల ద్వారా ఎంతవరకు సక్సెస్ అవుతుందో సాక్ష్యాలు సేకరించాం. అభ్యసన ఫలితాలను మూల్యాంకనం చేయడం అంటే ఇది లాస్ట్ స్టెప్ అనమాట, నిర్ధారించడం జరుగుతుంది. మెరుగైన అంటే మార్కుల ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది. అభ్యసన ఫలితాలను సేకరించిన సాక్ష్యాల ఆధారంగా నిర్ధారించడం జరుగుతుంది. మెరుగైన ఫలితాల కోసం తగిన చర్యలు సూచించబడతాయి. అందువల్ల మూల్యాంకన ప్రక్రియలను ఈ విధంగా చూపవచ్చు, ఇలా చూపవచ్చు మూల్యాంకన ప్రక్రియలను. ప్రక్కన ఇవ్వబడిన చిత్రం ద్వారా మూల్యాంకనం వల్ల లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకన సాధనాలు ఈ మూడింటిలో మార్పును తీసుకురావచ్చని తెలుస్తుంది. మూల్యాంకనం వల్ల వేటిల్లో మార్పు తీసుకురావచ్చు, లక్ష్యాలు, అభ్యసనానుభవాలు, మూల్యాంకన సాధనాల్లో మార్పు తీసుకురావచ్చు. అవును కదా, ఇప్పటి వరకు మనం అదే చదువుకున్నాం.
విద్యా లక్ష్యాల్లో మార్పులు తీసుకురావచ్చు అనుకున్నాం. అభ్యసన అనుభవాలు ఏమన్నా ఏమన్నా మార్పులు చేర్పులు చేయవలసి వస్తే మా అభ్యసన అనుభవాల్లో మార్పులు చేర్పులు చేయవచ్చునని తెలుసుకున్నాం. మూల్యాంకన సాధనాలు కూడా అవసరాన్ని బట్టి మార్చవచ్చు. మనకి అభ్యసన ఫలితాన్ని బట్టి మనకి మూల్యాంకన సాధనాల్లో కూడా మార్పులు తీసుకురావచ్చు. ఇదంతా దేనితోటి మూల్యాంకన ద్వారా అని ఈ పటం ద్వారా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మూల్యాంకన సాధనాలు. మూల్యాంకన సక్రమంగా జరగడానికి ఎంచుకున్న మూల్యాంకన సాధనాలు కూడా పాత్ర వహిస్తాయి. ఈ మూల్యాంకన సక్రమంగా జరగాలంటే మనం ఎంచుకున్న మూల్యాంకన సాధనాలు కూడా పాత్ర వహిస్తాయి. మూల్యాంకనకు తోడ్పడే మూల్యాంకన సాధనాలు క్రింది రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఈ మూల్యాంకన సాధనాలు ఏంటి? పరీక్షా పద్ధతులు, స్వయంగా తెలియజేయు సాంకేతిక విధానాలు, పరిశీలన సాంకేతికాలు, సోషియోమెట్రిక్ విధానాలు, ప్రక్షేపణ సాంకేతిక విధానాలు. ఇలాగా 5 రకాలుగా విభజించారు మూల్యాంకన సాధనాల్ని. పరీక్షా పద్ధతులు, స్వయంగా తెలియజేయు సాంకేతిక విధానాలు, పరిశీలన సాంకేతికాలు, సోషియోమెట్రిక్ విధానాలు లేదా సాంఘిక మాపనాలు, ప్రక్షేపణ సాంకేతిక విధానాలు. మనం పరీక్షా పద్ధతులు కనుక చూసినట్లయితే మరలా పరీక్షా పద్ధతులు ఉపాధ్యాయ నిర్మితాలు, ప్రామాణిక పరీక్షలు. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలకి ఉదాహరణ ఏంటి? మౌఖిక పరీక్షలు అంటే ఉపాధ్యాయులు పెట్టేవన్నమాట. ఇవి వ్రాత పరీక్షలు, ప్రయోగ పరీక్షలు ఉపాధ్యాయ నిర్మితాలు. ప్రామాణిక పరీక్షలు మనకి తెలుసు కదా, గవర్నమెంట్ ద్వారా జరుగుతాయి. నెక్స్ట్ స్వయంగా తెలియజేయు సాంకేతిక విధానాలు. పరిపృచ్ఛ ఇంటర్వ్యూ చేయడం, ప్రశ్నావళి క్వశ్చన్స్ అడగడం, అభిరుచి శోధిక ఇంట్రెస్ట్ ఇన్వెంటరీ. ఇవి స్వయంగా తెలియజేయు సాంకేతిక విధానాలు. నెక్స్ట్ పరిశీలన సాంకేతికాలు. చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ఎనక్టోడల్ రికార్డ్. ఇవేంటి? పరిశీలన సాంకేతికాలు. ఇవి చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ఎనక్టోడల్ రికార్డ్ పరిశీలన సాంకేతికాలు ఇవి. నెక్స్ట్ సోషియోమెట్రిక్ విధానాలు, సాంఘిక మాపనాలు. గెస్ హూ సాంకేతిక, సోషల్ డిస్టెన్స్ స్కేల్. సోషల్ డిస్టెన్స్ స్కేల్. ప్రక్షేపణ సాంకేతిక విధానాలు. శరామరక నిక్ష, ఇంక్ బ్లాట్ టెస్ట్, వాక్య పూరణ, సెంటెన్స్ కంప్లీషన్, కథాపూరణ, స్టోరీ కంప్లీషన్. ఇవి ప్రక్షేపణ సాంకేతిక విధానాలు. బిట్ వచ్చే అవకాశం ఉంది. టేబుల్లో మరొకసారి చూద్దాం. ఉపాధ్యాయ నిర్మితాలు ఏంటి? అసలు మూల్యాంకన సాధనాలు ఎన్ని రకాలు అనుకున్నాం? 5 రకాలుగా ఉన్నాయి. పరీక్షా పద్ధతులు, స్వయంగా తెలియజేయు సాంకేతిక విధానాలు, పరిశీలన సాంకేతికాలు, సోషియోమెట్రిక్ విధానాలు లేదా సాంఘిక మాపనాలు, ప్రక్షేపణ సాంకేతిక విధానాలు. ఇలా 5 రకాలుగా ఉన్నాయి ఈ మూల్యాంకన సాధనాలు. పరీక్షా పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ నిర్మితాలు, ప్రామాణిక పరీక్షలు. ఉపాధ్యాయ నిర్మితాలు మౌఖిక, వ్రాత, ప్రయోగ పరీక్షలను 3 రకాలు. మరలా స్వయంగా తెలియజేయ సాంకేతిక విధానాలు. పరిపృచ్ఛ, ప్రశ్నావళి, అభిరుచి శోధిక. ఇవి స్వయంగా తెలియజేయ సాంకేతిక విధానాలు. ఇవి పరిపృచ్ఛ, ప్రశ్నావళి, అభిరుచి శోధిక. నెక్స్ట్ పరిశీలన సాంకేతికాలు. చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ఎనక్టోడల్ రికార్డ్ అనేవి పరిశీలన సాంకేతికాలకు ఉదాహరణ. చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ఎనక్టోడల్ రికార్డ్ ఇవి పరిశీలన సాంకేతికాలు. ఇవి సోషియోమెట్రిక్ సాధనాలు. సాంఘిక మాపనాలు ఏంటి? గెస్ హూ సాంకేతిక సోషల్ డిస్టెన్స్ స్కేల్. నెక్స్ట్ ప్రక్షేపణ సాంకేతిక విధానాలు. శరామరక నిక్ష, ఇంక్ బ్లాట్ టెస్ట్, వాక్యపూరణ, కథాపూరణ. వివిధ మూల్యాంకన సాధనాలు చూద్దాం. మౌఖిక పరీక్షలు. విద్యార్థుల్ని మౌఖికంగా ప్రశ్నించడం, విద్యార్థులు మౌఖికంగానే సమాధానాలు ఇవ్వవలసినటువంటి పరీక్షా విధానం మౌఖిక పరీక్షలు. మౌఖికం అంటే అదే నోటితోటి చెప్పే పరీక్షలు. విద్యార్థుల్ని మౌఖికంగా అంటే ఫేస్ టు ఫేస్ ప్రశ్నించడం.
విద్యార్థులు నోటితోటి సమాధానాలు ఇవ్వవలసినటువంటి పరీక్షా విధానం ఇది మౌఖిక పరీక్షా విధానం. మౌఖిక పరీక్షా విధానం దీని లక్షణాలు నీతి విధానంలో నిర్వహించవచ్చు. అంటే పాఠశాలల్లో పాఠం జరుగుతున్నప్పుడు నీతి బోధన విధానంలో స్కూల్లో నిర్వహించవచ్చు. దీన్ని వస్త్వాస్త్రహిత లేని విధానం ఆబ్జెక్టివిటీకి తావలేదన్నమాట. వస్త్వాస్త్రహిత అంటే ఏంటో నెక్స్ట్ వస్తుంది. వస్త్వాస్త్రహిత లేని విధానం ఇది మౌఖిక పరీక్ష. ముఖాముఖి పరస్పర చర్య జరుగుతుంది. టీచర్కి స్టూడెంట్స్కి మధ్య ముఖాముఖి సంభాషణలు అనేవి జరుగుతాయి. మౌఖికంగానే సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. రాయనవసరం లేదు, మనం మౌఖికంగానే సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. మౌఖిక పరీక్షల్లో అడిగిన వెంటనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ మౌఖిక పరీక్షలు అడిగిన వెంటనే ఇవ్వాలి, గంట తర్వాత చెప్తానంటే కుదరదు అనమాట. అడిగిన వెంటనే సమాధానం ఇవ్వాలి మౌఖిక పరీక్షల్లో. నెక్స్ట్ వ్రాత పరీక్షలు. విద్యార్థులు రాతపూర్వకంగా వారి జ్ఞానాన్ని తెలియజేస్తారు. వ్రాత పరీక్షలు నిర్వహించే విధానాన్ని బట్టి ఉపాధ్యాయ నిర్మితాలు ప్రామాణిక పరీక్షలుగా విడగొట్టవచ్చు. ఇక్కడ మనం ఉపాధ్యాయ నిర్మితాలు ప్రామాణిక పరీక్షలుగా చెప్పుకున్నాం కదా. వ్రాత పరీక్షలు విద్యార్థులు వ్రాతపూర్వకంగా వారి జ్ఞానాన్ని తెలియజేస్తారు. వ్రాత పరీక్షలు నిర్వహించే విధానాన్ని బట్టి ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు ప్రామాణిక పరీక్షలు అని 2 రకాలుగా విభజించారు. వ్రాత పరీక్షల్ని విద్యార్థులు వ్రాతపూర్వకంగా వారి యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తారు. వ్రాత పరీక్షలు నిర్వహించే విధానాన్ని బట్టి ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు ప్రామాణిక పరీక్షలుగా విడగొట్టవచ్చు. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు ఇవి ఉపాధ్యాయుని చేత తరగతి గదిలోని విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తను బోధించిన అంశాలను ఆధారంగా చేసుకుని తయారు చేసే పరీక్షలు. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు ఎవరి చేత తయారు చేయబడుతున్నాయి? ఉపాధ్యాయుని చేత తయారు చేయబడుతున్నాయి. తరగతి గదిలోని విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకొని తను బోధించిన అంశాలని ఆధారంగా చేసుకుని తయారు చేసే పరీక్షలు ఇవి కేవలం ఆ తరగతికి మాత్రమే పరిమితమై ఉంటాయి. ఉపాధ్యాయ నిర్మిత పరీక్షల్ని ఉపాధ్యాయుడే నిర్మిస్తాడు. తరగతి గదిలోని విద్యార్థుల్ని దృష్టిలో ఉంచుకుని తను బోధించిన అంశాలని ఆధారంగా చేసుకుని తయారు చేసే పరీక్షలు ఇవి కేవలం ఆ తరగతికి మాత్రమే పరిమితమై ఉంటాయి ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలు. నెక్స్ట్ ప్రామాణిక పరీక్షలు. ఇవి విద్యా ప్రమాణాల ఆధారంగా మొత్తం విద్యార్థి జనాభానంతటిని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక స్థాయిని ఉద్దేశించబడి నిర్మించిన పరీక్షలు. ఈ పరీక్షలలో ప్రశ్నలు వ్యాఖ్యానించవలసిన విధానాలు మారవు. నిర్దేశించిన విధానంలోనే పరీక్ష నిర్వహించడం, మార్కులు నిర్ణయించడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ టెస్ట్. ప్రామాణిక పరీక్షలు ఇవి విద్యా ప్రమాణాల ఆధారంగా మొత్తం విద్యార్థి జనాభానంతటిని దృష్టిలో ఉంచుకుని ఒక ప్రత్యేక స్థాయిని ఉద్దేశించబడి నిర్మించిన పరీక్షలు ఇవి. ఈ పరీక్షలలో ప్రశ్నలు వ్యాఖ్యానించవలసిన విధానాలు మారవు. నిర్దేశించిన విధానంలోనే పరీక్ష నిర్వహించడం, మార్కులు నిర్ణయించడం జరుగుతుంది. ఇంటెలిజెన్స్ టెస్ట్. ప్రామాణిక పరీక్షలకు ఉదాహరణ ఏంటి? ఇంటెలిజెన్స్ టెస్ట్. విద్యార్థి యొక్క జనాభాను అంతటిని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక స్థాయికి ఉద్దేశించబడి నిర్మించిన పరీక్షలు ఇవి. ఉపాధ్యాయుడు నిర్మించడివి. విద్యార్థి జనాభాను అంతటిని దృష్టిలో ఉంచుకుని స్టాండర్డైజ్డ్ టెస్ట్లు అన్నమాట ఇవి. ఈ పరీక్షల్లో ప్రశ్నలు వ్యాఖ్యానించవలసిన విధానాలు మారవు. నిర్దేశించిన విధానంలోనే పరీక్ష నిర్వహించడం, మార్కులు నిర్ణయించడం జరుగుతుంది. ఈ పరీక్షలలో ప్రశ్నలు వ్యాఖ్యానించవలసిన విధానాలు మారవు. మరలా మనకి వ్రాత పరీక్షలలో 3 రకాలుగా ఉన్నాయి. వ్రాత పరీక్షలు 3 రకాలుగా ఉన్నాయి. లక్ష్యాత్మక పరీక్షలు, లఘు పరీక్ష, వ్యాసరూప పరీక్షలు అని 3 రకాలుగా ఉన్నాయి. లక్ష్యాత్మక పరీక్షలు, లఘు పరీక్ష, వ్యాసరూప పరీక్షలు. లక్ష్యాత్మక పరీక్షలు 2 రకాలు. మరలా సమాధానం సూచించే పరీక్షలు, సప్లీ టైప్. గుర్తించే పరీక్షలు, రికగ్నిషన్. సమాధానం సూచించే పరీక్షలు, గుర్తించే పరీక్షలు. సమాధానం సూచించే పరీక్షలు మరలా 2 రకాలు. సంక్షిప్త సమాధానం కలిగిన అంశాలు గల ప్రశ్నలు, ఖాళీలను పూరించాల్సిన అంశాలు గల ప్రశ్నలు సమాధానం సూచించే పరీక్షల్లోకి వస్తాయన్నమాట. సంక్షిప్త సమాధానం కలిగిన అంశాలు గల ప్రశ్నలు, ఖాళీలను పూరించాల్సిన అంశాలు గల ప్రశ్నలు దేనిలోకి వస్తున్నాయి? మనకి సమాధానం సూచించే పరీక్షల్లోకి వస్తున్నాయి.
గుర్తించే పరీక్షలు ఏంటి? తప్పొప్పులను నిర్ణయించే ప్రశ్నలు ఉంటాయి దాంట్లో. గుర్తించే పరీక్షల్లో జతపరచు ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలు, గుర్తించే పరీక్షలు. మనకి ఇక్కడ బహుళైచ్ఛిక ప్రశ్నలు అనేవి గుర్తించే పరీక్షల్లోకి, రికగ్నేషన్లోకి వస్తాయి అన్నమాట. బహుళైచ్ఛిక ప్రశ్నలు గుర్తించే పరీక్షల్లోకి వస్తాయి. నెక్స్ట్ వ్యాసరూప పరీక్షలు. విస్తృత పరిధి గల సమాధానం కలిగిన ప్రశ్నలు ఉంటాయి వ్యాసరూప పరీక్షల్లో. ఎక్స్టెండెడ్ రెస్పాన్స్ ఉంటుంది. నిర్దిష్ట పరిధి స్పందన కలిగిన ప్రశ్నలు ఉంటాయి. వ్యాసరూప పరీక్షలు విస్తృత పరిధి గల సమాధానం గల ప్రశ్నలు, నిర్దిష్ట పరిధి స్పందన కలిగిన ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ మనం పరిపృచ్ఛన గురించి డిస్కస్ చేద్దాం. ఇది నిర్మాణాత్మకమైన సంభాషణ. పరిపృచ్ఛ అంటే ఏంటి? నిర్మాణాత్మకమైన సంభాషణ అంటే ఒక వరుస ప్రకారంగా జరిగే సంభాషణ. ఇందులో ఒకరు ప్రశ్నిస్తుంటే రెండవ వారు సమాధానాలు చెప్పడం జరుగుతుంది. పరిపృచ్ఛ ద్వారా వ్యక్తుల వ్యక్తిగత సమాచారాన్ని నేరుగా తెలుసుకోవచ్చు. పరిపృచ్ఛ ద్వారా వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని నేరుగా తెలుసుకోవచ్చు. మనస్తత్వ సమస్యలలో ఎక్కువగా పరిపృచ్ఛ ద్వారా సమస్యలను గుర్తించడం జరుగుతుంది. మనస్తత్వ సమస్యలలో ఎక్కువగా పరిపృచ్ఛ ద్వారా సమస్యలను గుర్తించడం జరుగుతుంది. పరిపృచ్ఛలోని రకాలను క్రింది రకాలుగా విభజించవచ్చు. పరిపృచ్ఛ ప్రయోజనాన్ని బట్టి, నిర్మాణాన్ని బట్టి, రూపకల్పనని బట్టి. ప్రయోజనాన్ని బట్టి పరిపృచ్ఛ దేనికి చేస్తారు? పరిశోధన కోసం, వైద్య సంబంధంగా. మనకి డాక్టర్ చేసేది కూడా ఒక రకమైన పరిపృచ్ఛ అనమాట. పరిశోధన కోసం పరిపృచ్ఛ చేస్తారు. నిర్మాణాన్ని బట్టి నిర్దిష్ట ప్రశ్నలతో కూడింది. అంటే మనకి ముందే ఒక ప్రశ్నల లిస్ట్ అనేది తయారు చేసుకుంటారు. నిర్దిష్ట ప్రశ్నలతోటి తయారు చేస్తారు పరిపృచ్ఛ. నిర్దిష్ట నిర్మాణం లేనిది నిర్మాణాన్ని బట్టి. రూపకల్పన బట్టి వ్యక్తిగతంగా పరిపృచ్ఛ. ఫోకస్ గ్రూపుకి పరిపృచ్ఛ రూపకల్పన బట్టి. అంటే ఫోకస్ గ్రూపులకి చేసే పరిపృచ్ఛ. వ్యక్తిగత పర్సనల్గా క్వశ్చన్స్ అడిగితే వ్యక్తిగతమైన పరిపృచ్ఛ అది. నెక్స్ట్ విద్యార్థుల వైఖరి, ఆసక్తులు మొదలైన పరిపృచ్ఛ ద్వారా తెలుసుకోవచ్చు. పరిపృచ్ఛ ద్వారా వేటిని తెలుసుకోవచ్చు మనం? విద్యార్థుల యొక్క వైఖరి, ఆసక్తులు మొదలైన పరిపృచ్ఛ ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థుల వైఖరి, ఆసక్తులను మొదలైన వాటిని పరిపృచ్ఛ ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థుల యొక్క వైఖరి, ఆసక్తులు మనకి పరిపృచ్ఛ ద్వారా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి? ప్రశ్నావళి. వివిధ రకాల వ్యక్తుల వైఖరులు, అనుభవాలు, అభిప్రాయాలు సేకరించడానికి ప్రశ్నల జాబితా లేదా అంశాలు కలిగిన పత్రమే ప్రశ్నావళి. ప్రశ్నావళి అంటే ఏంటి? వివిధ వ్యక్తుల యొక్క వైఖరి, అనుభవాలు, అభిప్రాయాలు సేకరించడానికి ప్రశ్నల జాబితా లేదా అంశాలు కలిగిన పత్రమే ప్రశ్నావళి. దీని ద్వారా వైఖరులు, ఆసక్తులు కనుగొనవచ్చు. ప్రశ్నావళి ద్వారా వైఖరులు, ఆసక్తులు కనుగొనవచ్చు. నెక్స్ట్ ఏంటి? చెక్ లిస్టులు. ఒక పని పూర్తి చేయడంలో ఉండవలసిన అంశాలన్నీ ఒక జాబితాగా చేయబడతాయి. పరిశీలకుడు ప్రతి అంశం ఉందా లేదా అని పరిశీలించి ఒక గుర్తుతో సూచిస్తాడు. అదే చెక్ లిస్ట్ అనమాట. ఒక పనిని పూర్తి చేయడంలో ఉండవలసిన అంశాలన్నీ ఒక జాబితాగా చేయబడతాయి. పరిశీలకుడు ప్రతి అంశం ఉందా లేదా అని పరిశీలించి ఒక గుర్తుతో సూచిస్తాడు. నెక్స్ట్ ఏంటి? రేటింగ్ స్కేల్. ఒక వ్యక్తి నిష్పాదనాన్ని మదింపు చేయడానికి ఉపయోగించే సాధనం రేటింగ్ స్కేల్. ఒక వ్యక్తి యొక్క నిష్పాదనాన్ని మదింపు చేయడానికి ఉపయోగించే సాధనమే రేటింగ్ స్కేల్. నిష్పాదనాన్ని మదింపు చేయడానికి రేటింగ్ స్కేల్ వాడుతున్నాం. ఒక వ్యక్తి యొక్క నిష్పాదనాన్ని మదింపు చేయడానికి రేటింగ్ స్కేల్. నిష్పాదనంలోని ప్రతి లక్షణం యొక్క విలువకు రేటింగ్ ఇవ్వబడుతుంది. నిష్పాదనాన్ని మదింపు చేయడానికి ఉపయోగించే సాధనమే రేటింగ్ స్కేల్ అనుకున్నాం. నిష్పాదనంలో ప్రతి లక్షణం యొక్క విలువకు రేటింగ్ ఇవ్వబడుతుంది. న్యూమరికల్ రేటింగ్ స్కేల్లో అంకెలతో, వివరణాత్మక రేటింగ్ స్కేల్లో పదాలతో విలువను నిర్ధారిస్తారు. ఇక్కడ న్యూమరికల్ రేటింగ్ స్కేల్లో అంకెలతోటి, వివరణాత్మక రేటింగ్ స్కేల్లో పదాలతో విలువను నిర్ధారిస్తారు. రేటింగ్ స్కేల్ అంటే ఏంటి? వ్యక్తి యొక్క నిష్పాదనను మదింపు చేయడానికి ఉపయోగించే సాధనం ఇది రేటింగ్ స్కేల్. నిష్పాదనంలో ప్రతి లక్షణం యొక్క విలువకు రేటింగ్ ఇవ్వబడుతుంది. రేటింగ్ స్కేల్లో ఏమవుతుంది? రేటింగ్ ఇవ్వబడుతుంది. నిష్పాదనలో ప్రతి లక్షణం యొక్క విలువకు రేటింగ్ ఇవ్వబడుతుంది. న్యూమరికల్ రేటింగ్ స్కేల్లో అంకెలతో ఇస్తారు. వివరణాత్మక రేటింగ్ స్కేల్లో పదాలతో విలువను నిర్ధారిస్తారు. నెక్స్ట్ జీవిత సంఘటన పత్రావళి.
ఎనక్టోడల్ రికార్డు ప్రత్యేక సందర్భాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనకు సంబంధించిన వివరాలు నమోదు చేసే రికార్డు. ప్రత్యేక సందర్భాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనకు సంబంధించిన వివరాలు నమోదు చేసే రికార్డు జీవిత సంఘటన పత్రావళి లేదా ఎనక్టోడల్ రికార్డు. ప్రత్యేక సందర్భాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనకు సంబంధించిన వివరాలు నమోదు చేసే రికార్డు జీవిత సంఘటన పత్రావళి. దీని ద్వారా ఇష్టాలు, ప్రత్యేక సామర్థ్యాలు, ఇతరులతో ప్రవర్తన వంటి లక్షణాలు నమోదు చేయబడతాయి. ఈ జీవిత సంఘటన పత్రావళి ద్వారా ప్రత్యేక సందర్భాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనకు సంబంధించి వివరాలు నమోదు చేసే రికార్డు జీవిత సంఘటన పత్రావళి. దీని ద్వారా విద్యార్థుల యొక్క ఇష్టాలు, ప్రత్యేక సామర్థ్యాలు, ఇతరులతో ప్రవర్తన వంటి లక్షణాలు నమోదు చేయబడతాయి. సాంఘిక మాపనం. సాంఘిక మాపనం సాంఘిక సంబంధాలు వర్ణించడానికి ఉపయోగించే విధానం ఇది. సాంఘిక మాపనం సాంఘిక సంబంధాలను వర్ణించడానికి ఉపయోగించే విధానం సాంఘిక మాపనం. మనం ఇక్కడ ఇవన్నీ చదువుకుంటున్నాం కదా, చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ఎనక్టోడల్ రికార్డు గురించి చదువుకున్న ఇవన్నీ దేనిలోకి వచ్చినాయి? పరిశీలన సాంకేతికాలు ఇవి. చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ఎనక్టోడల్ రికార్డు ఇప్పుడు వరకు అయినాయి మనకి. ఇప్పుడు మనం దేని గురించి చదువుకుంటున్నాం? సాంఘిక మాపనాలు. సాంఘిక మాపనం గురించి చదువుకుంటున్నాం. సాంఘిక మాపనానికి ఉదాహరణ ఏంటి? గెస్ హూ సాంకేతిక సోషల్ డిస్టెన్స్ స్కేల్. ఇప్పుడే సాంఘిక మాపనం గురించి చదువుకుంటున్నాం. సాంఘిక సంబంధాలు వర్ణించడానికి ఉపయోగించే విధానం ఇది. సాంఘిక సంబంధాలను వర్ణిస్తారు. వ్యక్తుల మధ్య సంబంధాలు ఎంతవరకు ఉన్నాయో సాంఘిక మాపనాల ద్వారా తెలుసుకోవచ్చు. వ్యక్తుల మధ్య సంబంధాలు ఎంతవరకు ఉన్నాయో సాంఘిక మాపనాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక సమూహంలోని వ్యక్తులను, ప్రతి ఒక్కరిని వారు ఆ సమూహంలోని ఎవరు పని చేయడానికి ఇష్టపడతారో, ఎవరితో ఇష్టపడతారో వ్రాయమంటారు. అంటే సాంఘిక సంబంధాల గురించి అన్నమాట. వ్యక్తుల మధ్య సంబంధాలు ఎంతవరకు ఉన్నాయో సాంఘిక మాపనాల ద్వారా తెలుసుకోవచ్చు. గెస్ హూ సాంఘిక మాపని ఉదాహరణగా చెప్పాం మనం ఇక్కడ. గెస్ హూ సోషల్ డిస్టెన్స్ స్కేల్ని మనం ఈ సాంఘిక మాపనానికి ఉదాహరణగా చెప్పాం. ఒక సమూహంలోని వ్యక్తుల్ని, ప్రతి ఒక్కరిని వారు ఆ సమూహంలో ఎవరు పని చేయడానికి ఇష్టపడతారో, ఎవరితో ఇష్టపడతారో రాయమంటారు. ఎక్కువ మంది చేత ఆమోదించబడిన వ్యక్తి సమూహంలో ఎక్కువ సాంఘిక సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు. సాంఘిక మాపనంలో ఎవరి చేత ఆమోదించబడిన వ్యక్తి ఉంటాడో సమూహంలో అందరి చేత సాంఘిక సంబంధాలు కలిగిన వ్యక్తిగా ఆ వ్యక్తిని గుర్తిస్తారన్నమాట. ఎవరితో ఇష్టపడతారో అంటే ఎవరు పని చేయడానికి ఇష్టపడతారో, ఎవరితో ఇష్టపడతారో రాయమంటారు కదా. ఎక్కువ మంది చేత ఆమోదించబడిన వ్యక్తి సమూహంలో ఎక్కువ సాంఘిక సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తిస్తారు. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.